మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇక్కడ మాకు ఈ బతుకమ్మ పండుగకి మాకు బతుకమ్మ కాన్వగా ఇస్తున్నారు రేవంత్ రెడ్డి గారు అనే చెప్పవచ్చు. ఈ బతుకమ్మ కుంటను రికవర్ చేసి మాకు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే గతంలో చూసుకుంటే గత 35 సంవత్సరాలుగా మాకు ఈ యొక్క బతుకమ్మ కుంట కనుమరుగైపోయింది, కబ్జాకి గురి కావడం జరిగింది. అయితే ఈ గురి కాకముందుకు మేము అందరం కూడా చిన్నప్పుడు గానీ మా పెద్దలు చిన్నప్పుడు గానీ వాళ్ళందరం కూడా ఇక్కడనే బతుకమ్మలు ఆడి ఇక్కడ ఎంతో హ్యాపీగా బతుకమ్మలను నిమజ్జనం చేసేవాళ్ళం ఈ బతుకమ్మ కుంటలో. అలాంటిది కొన్ని రోజులుగా కనుమరుగా అయిపోయి మేము బాధపడుతుంటే చూసి ఉండలేక మా పెద్దలు హనుమంతరావు గారు ఈ కాన్స్టెన్సీ పెద్దగా మా ఆడపడుచుల బాధను తెలుసుకొని దానిపై పోరాటం చేసి 35 సంవత్సరాల పోరాట కృషికి ఫలితంగానే ఈ రోజు ఆయన కళ సాకారమైందని చెప్పవచ్చు. ఈ యొక్క పునర్నిర్మించి మాకు బతుకమ్మ కుంటని మాకు కానుకగా అందించినందుకు మాకు హనుమంతరావు గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మా ఈ యొక్క బతుకమ్మ కుంట కృషిని ఇంత పోరాటం చేసిన మా హనుమంతన్న గారి పేరుని ఈ బతుకమ్మ కుంటకి పెడితే ముఖ్యమంత్రి వారికి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ పేరు హనుమంతరావు గారి పేరు బతుకమ్మ కుంటకి పెడితే చాలా బాగుంటుంది. ఈ బతుకమ్మ కుంట 100 ఏళ్ల చరిత్ర తీసుకుంది. ఈ బతుకమ్మ కుంట మొత్తము 20-30 ఎకరాల విస్తీర్ణంలో ఈ బతుకమ్మ ఉండేది. ఇప్పుడు గతంలో ఎక్కడున్న బతుకమ్మ ఈ 10 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల నుంచి బతుకమ్మ తీసుకొచ్చి బతుకమ్మను ఆడేవాళ్ళు. ఆడవాళ్లకు ఎంతో సంతోషంగా బతుకమ్మ ఆడి వాళ్ళు ఎంతో సంతోషించేవాళ్ళు. అట్లాంటి బతుకమ్మ ఈ రోజు హైదరాబాద్ చక్కగా ఒక డ్యామ్ లాగా, ఒక బతుకమ్మ కుంట కాక ఒక డ్యామ్ లాగా నిర్మించి ఇవాళ ఇక్కడ ఉన్నట్టు వాతావరణాన్ని మొత్తం చేంజ్ చేసినందుకు ఈ ప్రభుత్వానికి మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకా రేపు ఎల్లుండి బతుకమ్మ ఉంటుంది. చాలా మంది బతుకమ్మలు చూస్తున్నట్టు వాతావరణం చూస్తుంటే, ఈ డ్యామ్ వాతావరణం చూస్తుంటే ఇంకా మేము కూడా అక్కడ బతుకమ్మను వేయాలని చెప్పేసి లేడీస్ వాళ్ళు కూడా మొన్న వచ్చి ఇంత మంచి బతుకమ్మలు కడుతున్నందుకు మేము చాలా సంతోషంగా ఉన్నాం. ఈ గవర్నమెంట్ కూడా మేము సార్ మా హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాం. ఈ కుంట ఈ విస్తరణలో ఉన్నటువంటి చూస్తుంటే ఇంకా ముందు ఈ పార్కు కంటిన్యూ ఉండి ఈ ఇక్కడ ఉన్నటువంటి స్థానికులకి కాకుండా బయట నుంచి వచ్చే స్థానికులకు వాకింగ్ కానీ ఇంకా స్విమ్మింగ్ బోటింగ్ కూడా పెడితే ఈ యొక్క గవర్నమెంట్ కూడా మేము చాలా సంతోషంగా వాళ్ళకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ. ఓకే, ఎక్కడ ఉంటారు మీరు? ఇక్కడ బతుకమ్మ కుంటాను. ఓకే, ఎట్లా ఉంది ఇప్పుడు బతుకమ్మ కుంట? బాగుంది. మీరు లోపలికి వెళ్ళి చూసిరా? బాగుంది సార్, బాగుంది. ఇంతకు ముందు మొత్తం చెట్లు ఉండే సార్, బాగా చీకటి ఉండే, అందరు ఆడుతుండే ఇక్కడ, బాగా మగ పిల్లలు ఉంటుండే, రావడానికి కొంచెం ఇబ్బంది ఉంది. ఇప్పుడు చాలా బాగుంది. బతుకమ్మలు వేయడానికి ఉంది కదా, మాకు సులభంగా ఉంది. ఇంతకుముందు ఎక్కడ వేస్తుండే మీరు? ఇంతకుముందు ఇక్కడ గుడి దగ్గరనే పెట్టేవాళ్ళం సార్. గుడి దగ్గర బయట పెట్టేవాళ్ళు, ఇక్కడ కట్టేవాళ్ళు, ఇక్కడ పెట్టేవాళ్ళు. ఓకే, ఇప్పుడైతే బాగుంది సార్. నమస్తే అండి, నా పేరు బాసు అండి. నేను ఇక్కడ స్థానికంగా ఒక 30 years నుంచి ఉన్నాను. మా తాతలు కూడా ఇక్కడనే పుట్టి పెరిగారు, నేను కూడా ఇక్కడ పుట్టి పెరిగారు. ఏంటంటే మన జీవితం కూడా ప్రకృతితోటి ముడిపడి ఉందన్నమాట. ఒకప్పుడు ఏమైందంటే ఒక తల్లికి ఆపద వస్తా, తల్లి చావానికి సిద్ధం ఉంటే ఆ గ్రామం మొత్తం కలిసి ఆ తల్లి బతకాలని ఆ ప్రకృతితోటి పూలు తెచ్చి గౌరవం చేసి ఆ ముత్తైదులాగా ఉండాలని ఆ గ్రామవాసులంతా కోరుకొని బతుకమ్మ ఉయ్యాలో, నువ్వు బంగారు బతుకమ్మ ఉయ్యాలో, నువ్వు బతకాలని చెప్పిన పండుగ ఈ బతుకమ్మ. అసొంటి బతుకమ్మ మన అక్క చెల్లెలు ఇక్కడ వచ్చి మన వాళ్ళు ఎంతో పెద్ద ఎత్తున కార్యక్రమం చేస్తుండే. అసొంటి ఈ చెరువు కానరాకుండా పోయింది. ఈ రోజు కూడా హైదరాబాద్కి మేము చాలా నేను ధన్యవాదాలు చెప్తున్నా. అట్లనే హనుమంతరావు గారు కూడా దీనికి చాలా 30 సంవత్సరాలుగా పోరాడి ఈ బతుకమ్మని కుంటని పునరుద్ధరించి జీవనం పోసిన వ్యక్తి హనుమంతరావు గారికి, వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, మన జీవితం కూడా ప్రకృతితోటి ముడివేసిన బంధం ఇది. ఈ ప్రకృతితో మమేకమై మన జీవితం గడుపుతున్నాము. ఈ బతుకమ్మ కుంట ఈ రోజు ఇంత అందంగా ముస్తాబైందంటే కూడా ఇక్కడ రంగనాథ్ గారు కూడా, వారికి కూడా ధన్యవాదాలు చెప్తూ, ఈ బతుకమ్మ కుంట అసలుకి జీవితంలో అనుకోలేదు ఇట్లా అవుతాయని. ఇప్పుడు రాబోయే తరాలకు కూడా మనం ఒక బతుకమ్మ గుంటని రాబోయే తరాలకి అందించాలి. ఇది బాగమ్మపేట అంటారు, బాగమ్మపేట అంటారు. బతుకమ్మ కుంట గురించి నీకేం తెలుసు? అంటే ఇంత ముందుకి ఎట్లుండే అది? ఇంత ముందు పార్కింగ్ ఉండే, ఖాళీ ప్లేస్ ఉండే. ఇప్పుడు అప్పుడు ఖాళీ ప్లేసే ఇదంతా ఉండే. ఇప్పుడే ఇల్లు అయినాయి, అన్ని అయినాయి. ఇప్పుడు మొత్తం అన్ని నీళ్లు నింపి ఇవి చేసారు కదా, చేసారు, ఇవన్నీ చేసారు. ఇప్పుడు లైట్లు పెట్టి, చెట్లు పెట్టి చుట్టూ మంచిగా చేసారు. రోడ్లు కూడా మంచిగా చేసారు, మంచిగా ఉంది. ఇప్పుడు ఇంత ముందు బతుకమ్మ ఆడేదా మీరు? బతుకమ్మ ఆడతాం. మరి ఆడినప్పుడు ఎక్కడ తీసుకుపోయి వేస్తుండే? ఇక్కడ ఉష్క బత్తలు రౌండ్ గా పెడదురు, అన్న నీళ్ళు పోదురు, ఆడి అల్లేదు ఆడినాక. అంతేగాని ఇట్లా కుంట లేదు. లేదు. ఓకే, మరి అప్పుడు ఇబ్బంది అయ్యేది కదా? మరి ఇబ్బంది అయ్యేది.
మరి ఇప్పుడు మీకు బతుకమ్మ కుంట మొత్తం తెలంగాణలో మొత్తం మీకు హైదరాబాద్ లో పెట్టారు కదా, ఆ, మరి ఈ ఎట్లా అనిపిస్తుంది? మంచిగా ఉంది, ఉమ్, బాగుంది. బతుకమ్మలు మంచిగా ఆడుకొని అక్కడ వేసుకోవచ్చు. ఉమ్. అంటే ఇంకేముంటే బాగుంటది? ఇప్పుడు చూసారు కదా మీరు, ఇప్పుడు ఉంది కదా, ఇంకేమైనా కావాలా? ఎట్లనే ఉంటే సరిపోద్దా? ఇంకేమైనా కావాలంటే స్విమ్మింగ్ పూల్ అదే నీళ్ళు పోస్తుంది కదా, అది ఆ, అది గిట్ట ఉంటే ఇంకా మంచిగానే ఉంటది. ఇప్పటికైనా బాగుంది, ఉమ్. ఇప్పటికైనా పర్వాలేదు. అంటే వచ్చి చూసే వాళ్ళకు పడవల పోయేటట్టు అట్లా అంటున్నారా? పర్వాలేదు కాదు, ఉమ్. ఆ, నీళ్ళు పోస్తుంది కదా, దాన్ని ఏమంటారు, ఆహా, ఇట్లా స్విమ్మింగ్ పూల్. అదే మొత్తం ఇట్లా ప్రెషర్ పైకి వస్తుంది అదే కదా. అట్లా ఉంటే ఇంకా కమ్ము ఉమ్, మంచిగా ఉండు. ఇంకా ఇప్పటికైనా వాకింగ్ చేసుకుంటా చిన్న పిల్లలకు, ఉమ్, పెద్దవాళ్ళకు కూడా అందరికి మంచిగా ఉంది. ఉహు. ఏర్పాట్లన్నీ బాగానే చేసి. ఏర్పాట్లను బాగా చేసింది. మరి రేపు ముఖ్యమంత్రి వస్తున్నట్టు ఇక్కడికి తెలుసా మీకు? తెలుసు. ఓకే, మరి ఏం ఏర్పాట్లు ఎట్లయితున్నాయి ఏర్పాట్లు? ఏర్పాట్లు అన్ని పెడుతురుగా, ఇవన్నీ పెడుతుండ్రు. మంచిగా రోడ్లు మట్టి లేకుండా చేస్తారు, నీట్గా నీళ్లు సాపు వెళ్ళిపోయేటట్టు చేస్తారు. చాలా అందరూ ఆడతారు, చాలా మంది. ఇలా మొత్తం ఇటే వస్తాయి, అన్ని ఇక్కడ. ఇక్కడ ఈ రోడ్డు వరకు ఉమ్, ఇక్కడికి వస్తాయి. ఓకే. ఇక రోడ్డు అవతలకి ఎక్కడ ఎత్తారో తెలియదు. ఉహు. ఓకే, మీరు ఎన్ని ఏళ్ళ సంది ఆడుతారు బతుకమ్మ? ఇక్కడ నేను ఈ సీటుకి వచ్చి 35 సంవత్సరాలు, ఉమ్, ఈ ఇంట్లోకి వచ్చి 11 సంవత్సరాలు. ఉమ్. ఇక్కడే చేస్తాం, ఇక్కడే చేస్తారు కంపల్సరీ. ఓకే. మంచిగా అయింది. రేవంత్ సారు మంచిగా చేయించిండు, ఉమ్, అంత బాగుంది. ఇంకా మంచిగా చేపియాలి. ఉమ్. ఆల్రెడీ మంచిగా చేయించిన, ఇంకేం చేపియాలి మళ్ళా? ఇంకా ఇంకా చేపిస్తుంటే మంచిగా ఉంటది. ఇక్కడ కాకుండా కానీ ఇంకా ఇంకో దగ్గర కూడా దగ్గర చేపిస్తుంటే మళ్ళీ కూడా సారే గెలుతాడు. నా పేరు చంద్రశేఖర్ రావు. ఓకే. నేను ట్యూషన్ చెప్తాను ఇక్కడ బతుకమ్మకు. మేము గత 46 సంవత్సరాలుగా ఇక్కడనే ఉంటున్నాము. మేము చిన్నప్పుడు ఏమో బతుకమ్మకుంటా ఒక కుంట మాదిరిగా ఉండి ఒకటే చెరువు గట్టు ఉంటుండే. ఆ చెరువు గట్టు కాడ నుంచి ఎడ్ల బండ్లు ఇవి తోపుడు బండ్లు ఇవే పోతుండే అనమాట. ఇంకా బతుకమ్మ పండుగ వచ్చినప్పుడల్లా ఇక్కడ మహిళలు జాతర లాగా ఉంటుండే అనమాట. ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికే వచ్చేసి బతుకమ్మలు ఆడి బతుకమ్మల నిమజ్జనం చేసేవారు బతుకమ్మ గుంటలో. అయితే 2004లో ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారి హయాం అప్పుడు డిజాల్వ్ అయింది ప్రభుత్వము, అప్పుడు ఈ బతుకమ్మ కుంట కబ్జాకు గురైంది. దాదాపు 25 సంవత్సరాల తర్వాత మళ్ళా ఈ బతుకమ్మ కుంటను హైదరా కమిషనర్ రంగనాథ్ గారు పునరుద్ధరణ చేసినారు. కాబట్టి వారికి మా బతుకమ్మ కుంట వాస్తవ వీళ్ళందరూ ధన్యవాదాలు తెలియజేసుకుంటారు.